పూలు పరిమళాన్ని ఇస్తాయి, అందాన్ని చేకూరుస్తాయి, శోభాయమానంగా ఫంక్షన్ను తీర్చిదిద్దుతాయి. కానీ ఆ పూలు పండించే రైతు యొక్క జీవితం కూడా అంతే సువాసనలు వెదజల్లుతుందా, లేక చెమట కంపుతో అల్లాడిపోతూ ఉందా? ఈరోజు సుమన్ టీవీ రైతు కష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కడప జిల్లా దువ్వూలు మండలం కానగూడూరులో రైతులు వినూత్న వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాగడ పూలు పండిస్తూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే వ్యవసాయంలో కొత్త రకం పంటలు పండించడం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చు అని అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అలాంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి ఇక్కడి రైతులకు కొంతలో కొంత లాభాలు వస్తున్నప్పటికీ ఆ లాభాలను మధ్యలో ఉన్న దళారులు పందికొక్కుల్లాగా తినేస్తూ ఉన్నారని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. అసలు ఈ కాగడ పూల సాగులో రైతుకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అవకాశం వస్తే తనకు ఎంత లాభాలు వస్తాయి, తేడా వస్తే తనెంత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది అనే విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానగూడూరుకు చెందిన కాగడాల పంట సాగు చేసే రైతు మహమ్మద్ బాషా మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎందుకు ఈ పంటను సాగు చేయాలని మీకు అనిపించింది? మీ కౌలు ఎలా ఉంది? రోజుకు ఎంత ఆదాయం వస్తుంది? లాభమా నష్టమా నీ వ్యవసాయం? మా నష్టము ఉంటుంది, లాభము ఉంటుంది, రెండు భరాయించుకుంటాం. ఇక్కడ దళాలు వాళ్ళు ఏం చేస్తారంటే పైన రేటు ఉన్నాయి కూడా ఇక్కడ రేటు లేదనేది వాళ్ళ బుద్ధి పుట్టినట్టు వాళ్ళు ఈ పబ్లిక్ చెప్పకుండా పేపర్లో రాసేసి చెల్లెల్లో ఇస్తున్నారు. సిండికేట్ అవుతారా? అందరు సిండికేటే వాళ్ళు దళాలి. ఏమన్నా రైతు ఏమి ఈ రేటు పెట్టినారంటే గిన మీరే పెట్టండి, మీరే చేయండి, మిమ్మల్ని ఎవరు కోయమన్నారు అనేది వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. ఏం మాట్లాడినా కూడా ఇంకా కలపడాల్సిన విషయం జరుగుతుంది. అది అట్లా చేస్తున్నారు. అలాగని ఇదేమి దాచిపెట్టుకొని రేట్ వచ్చినప్పుడు అమ్మే సరుకు కాదు. ఏ రోజుకి ఆ రోజు పోవాల్సిందే. తెల్లవారి తెగినా ఇచ్చిపోతే కోయలేము. ఇది సరుకు తరం కాదు, తోట తరం కాదు. గంటల వ్యవధిలోనే పంట వేస్ట్ అయిపోతుంది. ఏ రోజుకి ఆ రోజే ఇది అయిపోవాలా. అది అన్న, ఎందుకు ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాలలో ఇది విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? ఈ పంట మీద ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్? ఇది ఫస్ట్ నుంచి ఇది కాకడాలంటే ఇక్కడ వరి, పసుపు, చెరుకు అట్లాంటివి వేస్తున్నారు. ఈ అట్లా పోయి అవన్నీ పోయి పూల తోటలు ఒక్కొక్కరు పెంచుకుంటూ వచ్చినారు. ఒకరిని చూసి ఒకరు పెంచుకుంటూ వచ్చినారు. అది కానగూడూరు చూసి చాగలమారి మండలం కూడా అది కూడా ఎక్కువ ఉంది తోట, పూల తోట. ఈ పూల తోటలే అవి కూడా ఎంత ఉంటుంది మీ ఊర్లో? ఎన్ని ఎకరాలలో ఉండొచ్చు నీ ఐడియా? మాకు కనీసం 100 ఎకరాల పైన ఉంటుంది. 100 ఎకరాలు మళ్ళీ కాకడ జాజులు అంతా 100 ఎకరాల పైన ఉంటుంది. అంటే ఈ ఊరికి సంబంధించిన ప్రతి రైతు ఈ పంట ఎక్కువ ఈ పంటే, పూల పంటే ఇదే కౌలుకు తీసుకుంది. మరి ఎట్లా నువ్వు ఓనర్ కాదు, కౌలుకు తీసుకుంటున్నావు, మళ్ళీ కౌలు కట్టాల్సి ఉంటది. ఈ ధర లేకపోతే ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? ఏంది లాభదాయకంగా ఉందా, ఎలా ఉంది? అదే ఒక సంవత్సరము ఆదాయం రావచ్చు, ఒక సంవత్సరం నష్టం రావచ్చు. అది రెండిటకు భరించుకొని చేసుకుంది. ఎంత ఉంటది కౌలు? ఎలా ఉంటది? ఏ ప్రాతిపదికన మీరు తీసుకుంటారు పొలం? 60,000 70,000 భూమి కౌలుకు తీసుకుని మనం పంటలు మన చెట్లు ఏ కావాలంటే ఏ సీజన్ కావాలనుకుంటే మనం నాటుకోవాలా. లేదు చెట్ల ప్రకారం ఈ సంవత్సరానికి అవసరం అన్నట్టుగానే చెట్టు 200-220 రూపాయలతో ఈ చెట్టు తీసుకోవాలా, రెంట్ కట్టాలా. ఇది వచ్చేసి మనము ఇప్పుడు ఈ సీజన్ లో తీసుకుంటే పంట సీజన్ అయిపోయేంత వరకు మనకు శోధనం. ఇది 200-220 అట్లా జరుగుతుంది. చెట్టు కాపు మొత్తానికి ఒక చెట్టుకు 200 రూపాయలు చెల్లించాలా. అది ఆ లెక్కన ఎకరాలు ఎన్ని చెట్లు పడతాయి? ఎంత కౌలు వచ్చేసి 1000 చెట్లు పడతాయి. 1000 చెట్లు పడతాయి. మన అవసరం ఉన్న కాడికి మనం తీసుకోవచ్చు. 200, 300, 100 అట్లా తీసుకొని చెట్లు జీవనం జరుపుకోవచ్చు. సపోజ్ 1 ఎకరా చెట్లు తీసుకుంటున్నావు, కౌలు ఎంత ఉంటుంది? నీకు పంట దిగుబడి ఎలా ఉంటుంది? ఒకసారి మా కోసం, మీకోసము, మా రైతు కోసము చెప్పుకుంటున్నాము. ఈ చెట్లు ఏ ఏరు పురుగు పడకుండా, ఏ తెగులు లేకుండా పంటలు బాగా వస్తాయి. దీనిలోకి వచ్చేసి ఈ మొగిలి అనేది వాతావరణం ఎటుకు ఈ చెట్లు ఆ రకంగా పోతుంది. ఇట్లా శంకు బండి పోయేది, ఆ చెట్లు పోయినట్టు పోయేది. అది పంటలు అక్కడ చెట్టు ఎండిపోతుంది చూడు, అయిపోతే నష్టం జరుగుతుంది. అవి చెట్టు నలుపు ఉండే చెట్టు బాగా పంట బాగా వస్తాయి. మాకు 1 వారంలో 1 నెలలో పోయినా కూడా 1 నెలలోనే కూడా ఆదాయం వస్తుంది. 1 నెల నష్టం జరిగినా కూడా. ఒక చెట్టు మీద రోజుకు ఎన్ని పూలు వస్తాయి? అది ఎంత మార్కెట్లో ఎంత రేట్ ఉంది? అదే
రేటు వచ్చేసి ఈడప్పుడు 60, 70, 80, 100 రూపాయలు అట్లా జరుగుతుంది కిలో. పండగలు వచ్చేకిన ఏదో నిన్న 400 వేసినారు సంక్రాంతి పండగని, ఈ రోజు 300 వేసినారు. రేపు ఇంకా దిగుమతి ఉంటుంది డబ్బు కోతంగా. ఇప్పుడు మినిమం ఎంత ధర పోతే మీకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది? మాకు ఈ వచ్చేసి 200 పోయినా కూడా పంట బాగా వచ్చేకిన కూలి మంచి 2 కేజీలకు వచ్చినా వాళ్ళకి 1 కేజీ పోయినా 1 కేజీ రైతుకు ఆదాయం. లేదు ఇంకా తక్కువ పోయింది అనుకో చేతి నుంచి డబ్బులు వేసేయాల్సిందే వాళ్ళకు. మినిమం కేజీ 200 ఉండాలి. 200 ఉండాలి. ఈ కాకడ పూలు 200 ఉంటే 2 కిలోలకు వస్తారు 1 గంటకు. పోసినా కూడా వాళ్ళకు 1 కిలో పోయినా కూడా 1 కిలో రైతుకు మిగులుతుంది. నలుగురికి వచ్చే నలుగురి మీద 4 2 800 లెక్క మిగులుతుంది. దాంతో పాటు మరో మహిళా రైతు ఉన్నారు. సరైన ధర ఇవ్వట్లేదంటూ కూడా ఆమె ఆవేదన చెందుతూ ఉన్నారు. ఏంది పెద్దమ్మ, ఎట్లున్నాయి రేట్లు? ఏం రేట్లు లేవునైనా రేటే పెట్టడా అసలు ముందు. నిన్న ఒక 3 నూనెలు వేసినారు, ఈ పొద్దు మళ్ళీ 200 వేసినారు. ఇంకా రేపు 50 రూపాయలు వేస్తారో 100 రూపాయలు వేస్తారో. ఇంకా మేమేం చేయాలి? వాళ్ళకి గుత్తలు కట్టించండాం, మళ్ళీ కిలో కూళ్ళు ఏం చేయాలన్నా చూడు. ఎందుకు రోజు ఒక రేట్ ఎందుకు? ఏమమ్మా వాళ్ళు అక్కడ ఏడవుతున్నాయి పావు అనేది వాళ్ళు అమ్ముకుంటున్నారు అంతే. మేము ఎట్ట బతకాలనే చెప్పు, ఎట్ట బతకాలరా మేము? వీళ్ళకి మేము ఆడ నుంచి చేతి నుంచి బయట ఎట్లుంటాయి ఈ రేటు మార్కెట్ లో? అక్కడ ఇప్పుడు మన ఊర్లో పోతాం కదా, అయ్యో 50 రూపాయలు 100 రూపాయలు పెట్టమంటే అమ్మో 50 రూపాయలకు అదో అదో అంత అంత పెడతారు మూర. వీళ్ళేమో రేట్లు లేవంటారు. ఏందయ్యా మేము ఎట్ట బతకాలన్నా చెప్పు. ఇంకా డైరెక్ట్ అమ్ముకునే అవకాశం లేదా మీకు? అమ్ముకునేదానికి ఉండదు. ఏడమ్ముతామయ్యా? ఇంకా మండి వాళ్ళే ఇచ్చినారు కాబట్టి పక్కన వేసుకునేదానికి ఉండదు. వాళ్ళకే వేయాలి. ఎంత రేట్ 100 పోని 50 పోని 60 పోని 70 పోని వాళ్ళకే వేయాలి. ఇంకా మాకేం కులు మిగులుతాయి నువ్వే లెక్కచారం చేయి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మేము 4 ఉన్నాము. ఆ లెక్కచారం చేయి ఏమొచ్చదు. నేను ఆ పిల్లోనే రైటర్తోనే కూలి లెక్కచారం చేయించిన. నీకే చేతి నుంచి ఇంకా 200 300 తగులుతుంది అంటున్నాడు రైటర్ పూలు రాసుకుంటాం. అక్కడ మండీలు రాసుకునే మండీలు రాసుకునే పిల్లలు. ఇంకా మేమేం తెచ్చేయాలో చెప్పు. కేజీకి మీకు ఎంత ధర పలికితే మీకు లాభదాయకం? ఇప్పుడు కనీసం 200 బెచ్చే కదేమయ్యా, 200 బెచ్చే కదా. ఒకేలా కూలి బాగా గిట్టుబాటు అవుతుంది. ఏడెత్తన్నారు ఇది ఇప్పుడు సంక్రాంతి నిన్న 3 నూనెలు వేసినారు. నిన్ననేమో 400 వేసినారు లేపద్దలు ఎందుకు, ఈ పొద్దు 300 వేసినారు. ఇంకా రేపు 50 60 70 పోతాయి ఇంకంతే. ఏ సీజన్ లో మంచి రేట్ ఉంటది మీకు? ఏ సీజన్ లో ఉంటది పెడితే ఏడ పెడతారు? దసరాకు ఉంటది, దీపావళికి ఉంటది, కార్తీకలకు ఉంటది, సంక్రాంతికి ఉంటది, క్రిస్మస్ కు ఉంటది, జనవరికి ఉంటది, అన్ని దానికి ఉంటది. ఏం పెట్టినారు? ఏం పెట్టలే. మరి ఏంది ఇప్పుడు వాళ్ళందరూ ఒకే వ్యాపారుడా? వాళ్ళందరూ కలిసిపోతారా? ఏమమ్మా వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఎట్ట వాళ్ళు తిరగలు పెడుతున్నారు మాకైతే తెలియదయ్యా. వాళ్ళు తిరగలు మారాములు ఏం పెడుతున్నారు తెలియదు. మాకేం మిగులుతుంది అయ్యా? ఏం మిగలదయ్యా. సిడి పొద్దున ఏదో అంతో ఇంతో తెచ్చుకుంటాం, తినేదానికి కూడా కలే. ఏమో ఎంగరోనికి వచ్చారు, ఇంగరోనికి వచ్చి అవుతుంది లేని ఒక పిరిచి అంత నోట్లో పెట్టుకుంటే అబ్బో ఎనికి గండపోయేది. బూదింటి ఆల్చమవుతుంది, ఒక చెట్టు కోసిన మేలేని అట్లా మేము తెచ్చంటే ఇంకా మేము యాడికని చెప్పాలన్నా చెప్పు. మొత్తం మీద ఈ కాగడాల పూల సాగు అనేది చాలా లాభదాయకమైన పంటే. అయితే రైతు కష్టం మొత్తాన్ని కూడా దళారులు తినేస్తూ ఉన్నారు అన్నది ఇలా ఆవేదనగా తెలుస్తుంది. సరైన దిగుబడి వస్తూ ఉంది, కూలీలను పెట్టి పూలు తీసుకెళ్ళి చివరికి పంట అమ్ముకునే దగ్గరే అసలు మోసం స్టార్ట్ అవుతూ ఉంది. వాళ్ళు కనీసము కేజీకి 200 రూపాయలు ధర కల్పిస్తేనే తమకు గిట్టుబాటు అవుతుంది, లేదంటే నష్టాల పాలవలసిన పరిస్థితి వస్తుంది. వ్యాపారులందరూ కూడా సిండికేట్గా మారి ధర లేదు అంటూ కనీసం ఏ రోజు ఎంత ధర పలుకుతుందో కూడా ఓపెన్గా చెప్పని పరిస్థితి. ఇదంతా కూడా రహస్యంగా సిండికేట్ నడిపిస్తున్నటువంటి వ్యవహారం. ఒక్కొక్క రోజు కేజీ 50 రూపాయలకే తీసుకుంటారు అని ఆ పెద్దమ్మ ఆవేదన చెందుతూ ఉందంటే ఆ కేజీ పూలు తెంపడానికి వచ్చినటువంటి కూలీల ఖర్చు కూడా వాళ్ళకు రాదు అని చెప్తూ ఉన్నారు. రైతంటే ఎప్పుడు కూడా ఒక ఛాలెంజింగ్ మ్యాటరే. వ్యవసాయం అన్నది అంత ఆషామాషి కాదు అన్నది మరోసారి రుజువవుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సుమన్ టీవీ కూడా ఒకటే ఫీల్ అయింది, ఊరంతా కూడా ఒకే పంటను పండిస్తున్నారు, కాగడాల పూల సాగులాగే వీళ్ళ జీవితాలు కూడా పరిమళిస్తున్నాయేమోనని మనం భావించాం. అయితే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చిన తర్వాత
రైతుల నిజమైన కష్టమేందో తెలుస్తూ ఉంది. నిజానికి సరిగ్గా ఇచ్చినటువంటి పూలన్నీ అమ్మితే దానికి సరైన ధర వస్తే వీళ్ళ జీవితాలు కూడా పూలలాగే పరిమళిస్తాయి. కానీ ఆ ధరను కొంతమంది దళారులు తొక్కిపెడుతున్నారు, ఆ ధరను తగ్గించేస్తూ ఉన్నారు. లాభాలన్నీ వాళ్ళు తీసుకొని నష్టాలు వీళ్ళకు రైతుకు చూపిస్తూ ఉన్నారు. ఆరుగాలం పొలంలో కష్టపడి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఇప్పటికీ ప్రభుత్వాలకు రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం అన్నది ఒక కత్తి మీద సాములాగే మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానగూడూరు కాగడాల పూల సాగు వెనుక ఉన్నటువంటి కష్టాలు ఇవి.